ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోకి వెళదాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, సర్వశక్తిమంతుడా మీకు వందనాలయ్యా. అద్వితీయ దేవ, ఆశ్చర్యకరుడా మీకే వందనాలయ్యా. మహోన్నతుడు అయిన దేవా మీకే వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ అనంతమైన యేసుని ప్రేమ ద్వారా ప్రభువా అయ్యా, మీరు ఇస్తున్న ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువానికి వందనాలయ్యా. అయా నన్ను మరుగుపరచండి ప్రభువా, నాయనానికి వందనాలు. ప్రకటించే దేవుడువు నీవే నాయన, అనేక హృదయాల్లో క్రియ జరిగించే దేవుడు నీవే నాయన. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించిన నాయనానికే వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డను కూడా నూతన పరిచి దేవా సిద్ధపాటు అనుభవంలోనికి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకునే రీతిలో ప్రభా ప్రతి మాట కూడా నాయన అనేక హృదయాల్లో అయా క్రియ జరిగించేలాగా ఆశ్చర్యకరమైన నీ సహాయాన్ని దేవా మీరు మాకు అనుగ్రహింపచేయమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యాన అంశము నిర్ణయ కాలం. కీర్తనలు 102వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మట్టిని కనికరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు, భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఎలయనగా యెహోవా సియోనును కట్టించి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కోచబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాల్లో ఉన్నవారి మూలుగులను వినుటకును, సావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నత పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచెననెను. ఆకాశము నుండి భూమిని దృష్టించినని వచ్చు తరములు తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తనలు 102వ కీర్తన 13వ వచనములో నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను అని దావీదు తన యొక్క కీర్తనలో ప్రార్థనాపూర్వకంగా ఉన్న దావీదుకి ఆత్మాభిషేకంతో నింపబడి రాసిన ఈ యొక్క కీర్తనలో ఆయన అంటున్నాడు, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఆయనట లేచి తన బిడ్డలను సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపించే కాలం వచ్చింది అని దావీదు అంటున్నాడు. అంటే దేవుడు ఏ పని చేసినా ఒక నిర్ణయాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అయితే ఆ కార్యాలు జరిగించే విధానంలో దేవుడు కొన్ని పరిస్థితుల్లో ఒక సమయాన్ని నిర్దేశిస్తూ ఉంటాడు. అయితే ఆ యొక్క నిర్దేశించిన సమయం సమకూడినప్పుడు దేవుడే దిగి వచ్చి ఆ వ్యక్తులనే కానీ, ఆ దేశాలనే కానీ, ఆ రాష్ట్రాలనే కానీ, ఆ ప్రజలనే కానీ దేవుడు కనికరించే దేవుడు అనేది దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏంటి, దేవుడు లేచి వచ్చి కరుణించి దాని పట్ల దయ చూపించి దాని పట్ల జరిగించవలసిన కార్యాలన్నీ జరిగించడానికి ఆయన లేచి వచ్చాడు అని ఆయన ప్రవచిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తున్న విధానం ఏంటనేది కనుక మనం చూస్తే, దేవుడు ప్రతి ఒక్క విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిస్తున్న ఈ కార్యాలలో కొన్ని మనం చూద్దాం. అయితే నిర్ణయ కాలము అనే విషయంలో మనం చూస్తే కనుక దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు అక్కడ ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. అలా నిబంధన చేస్తున్న పరిస్థితుల్లో అబ్రహాముకి దేవుడు ఒక పని అప్పగించిన పనిని ఆ పని విషయంలో ఆ కళేబరాల మీద గ్రద్దలు వాలకుండా వాటిని తోలమని దేవుడు అబ్రహాముకి సెలవిచ్చాడు. అక్కడ కళేబరాలు ఉన్నాయి, వాటి మీద గెద్దలు వాలకుండా నువ్వు కాపలా కాయమంటే అబ్రహాం పాపం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా పని చేస్తూనే ఉన్నాడు. సాయంకాలం అయ్యేటప్పటికి అలసిపోయిన అబ్రహాము కునికాడు. ఆ కునికి పాటులో
చీకటి అబ్రహామును ఆవరించింది అనేది వాక్యం ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆకాశము నుండి తానే దిగి వచ్చి ఒక సామాన్యమైన వ్యక్తితో నిబంధన చేస్తున్నాడు. అక్కడ కళేబరాల వద్ద నుండి రక్తం ప్రవహిస్తుందో ఆ రక్తంలో ఆయన అగ్ని జ్వాలగా వెళ్ళి దాని మీద నడుస్తూ దేవుడు అబ్రహాముకి ప్రమాణకం చేస్తుంటే ఇంతలో అబ్రహాము కునికాడు. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు, అబ్రహామా, ఇక్కడ 12వ వచనం చూస్తే, ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులయ్యిందురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పెను. ఇక్కడ దేవుడు ఈ అబ్రహాము కునికి నిద్రపోవటాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితిలో అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ సంతానము 400 ఏండ్లు శ్రమకు అప్పగించబడతారు. అయితే తరువాత నేను ఆ శ్రమకు అప్పగించబడిన తర్వాత ఆ జనాంగానికి తీర్పు తీర్చి నీ ప్రజలను, నీ సంతానాన్ని నేను తిరిగి ఇదే ప్రాంతానికి తీసుకొస్తాను. అయితే ఇప్పుడు నివసిస్తున్న అమోరీయులు ఆ యొక్క అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదట. అసలు దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. వాళ్ళ యొక్క పాపం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి వాళ్ళు ఆ స్థలంలో నుంచి వెళ్ళగొట్టబడాలి. ఆ స్థలంలో వీళ్ళను తీసుకుని వచ్చి వాళ్ళని నివసింప చేయాలంటే వాళ్ళ యొక్క పాపం సంపూర్ణం అయితేనే ఆ స్థలంలో నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడతారట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ సంతానము 400 ఏండ్లు ఐగుప్తిలో శ్రమ పడతారు, తర్వాత నీ యొక్క 4వ తరాన్ని నేను తిరిగి రప్పిస్తాను అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మధ్యలో మోషే గారు వెళ్ళి తన చిన్నప్పటి నుంచే ఆ విద్యాభ్యాసాలు నేర్చుకుని తల్లి ఉగ్గుపాలతో ఇశ్రాయేలు గురించి, యెహోవా దేవుని గురించి, ఆ దేవదేవుని గురించి చాలా అద్భుతంగా నేర్పిస్తూ వచ్చింది. నరాల్లో కూడా దేవుని గురించిన అనుభవాలు తన శరీరంలో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క యవ్వనస్తుడుగా ఉన్న ఈ యొక్క మోషే గారు అన్ని విలువిద్యల్లోనూ యుద్ధ నైపుణ్యత కలిగిలోనూ ఆ సమస్త సకల శాస్త్రములు కూడా మోషే పండితుడు, గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి. అయితే ఇటువంటి మోషే ఎప్పుడైతే ఈ జనాంగము ఒక కథల ద్వారా చెప్పిన తల్లి మాటలు రియల్గా ఆ యొక్క బానిసత్వాన్ని అనుభవిస్తున్న జనాంగం తన స్వజనాంగం అని మోషేకి ఎప్పుడైతే తెలిసిందో తను తట్టుకోలేకపోయాడు. కాబట్టి తనకున్న జ్ఞానాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, తనకున్న తలాంతులను బట్టి, తనకున్న సమస్తాన్ని బట్టి ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఒక రీతిగా వాళ్ళని విడిపించాలి తన జనాంగాన్ని అనుకుని తను ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా ప్రయత్నించే క్రమంలో ఈ జనాంగాన్ని, నా ప్రజలు నేను విడిపించాలనే క్రమంలో తీసుకున్న నిర్ణయాల్లో ఈ యొక్క మోషేనే ఆ స్థలం నుండి పారిపోవలసిన పరిస్థితులు వచ్చి ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలుసు. అయితే ఈ యొక్క మోషే ఆ 400 ఏండ్లు పూర్తి అవ్వకముందే మోషే వెళ్ళి విడిపించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ 40 సంవత్సరాలు కూడా మోషే ఆ ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ మిద్యాను దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఆ యొక్క పశువుల కాపరిగా రాజుగా ఉన్న వ్యక్తి ఆ పరిస్థితికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడైతే ఈ 400 ఏండ్లు కంప్లీట్ అయిందో తరువాత దేవుడు వారి మూలుగులు విన్నాడు. వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని విడిపించడానికి ఆయన లేచి దిగి వచ్చాడు, మోషేను దర్శించాడు, మరలా మోషేను బలపరిచాడు, తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన జనులను కరుణిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
అనేది ఈ సమయంలో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ దానియేలు 4వ అధ్యాయము ఇక్కడ నెబుకద్నెజర్ చరిత్రను మనం చూస్తే అప్పటికి నెబుకద్నెజర్కి ఒక కల వచ్చింది. ఆ కల భావం గురించి దానియేలు చాలా స్పష్టంగా చెప్పాడు. అయ్యా, ఇది నీకు జరగకూడదు, నీ శత్రువులకు జరగాలి అంటూ చెప్పుకుని వచ్చి చివరికి ఈ స్థితి మీకే సంభవించే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించాడు. అయితే నీకు ఒక అతిశయము, ఒక గర్వం కనుక వస్తుంది, అలాంటి సమయంలో దేవుడు శిక్ష విధిస్తాడు. నీవు పశువులా మారిపోయే పరిస్థితి ఉంటుంది, గడ్డి తినే పరిస్థితి వస్తుంది అని దానియేలు నెబుకద్నెజర్కి హెచ్చరించారు. ఆ యొక్క కల భావాన్ని చెప్పడం జరిగింది. అయితే ఆ కల వచ్చిన 12 నెలలకే అంటే సంవత్సరానికి యొక్క నెబుకద్నెజరు ఒకానొక దినాన తన యొక్క ఇదే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుంచి చూస్తే 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజుకు నెబుకద్నెజరులోని నగరమునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఆ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడట. ఎవరితో కూడా అలా తన మనసులో అనుకున్నాడు. అనుకోగానే వెంటనే రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. అయితే ఇక్కడ తనకు ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆకాశములో నుండి ఒక శబ్దం వినబడిందట, నీకు తీర్పు తీర్చబడింది. కాబట్టి 7 సంవత్సరాలు తన యొక్క నెబుకద్నెజరు ఒక పశువులా మారిపోయాడు. బయటకి మనుషుల చేత తరమబడ్డాడు, అడవుల్లోకి వెళ్ళిపోయాడు. గడ్డి పశువుల్లాగా, అడవి జంతువులాగా జీవిస్తూ ఆ శరీరం అంతా కూడా ఆ జంతువులాగా శరీరం కూడా మారిపోయింది. అయితే ఆ ఎండకెండి వర్షానికి తడిసి అచ్చం ఒక పశువులా మారిపోయాడు. పశువులాగానే గడ్డి మేస్తూ వచ్చాడు. అలా 6 సంవత్సరాలు నిండిపోయినాయి. 7వ సంవత్సరం వచ్చింది. ఆ సమయంలో అప్పటి వరకు కూడా ఆ యొక్క నెబుకద్నెజర్కి ఒక జంతు మనసే కలిగి ఉన్నాడు, పశువు మనసే కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ నిర్ణయ కాలము 7 సంవత్సరాల వచ్చిందో, ఆ దేవుడు విధించిన ఆ శిక్షాకాలం పూర్తి అయ్యిందో, అప్పుడు అతనికి ఆ పశువు మనసు, ఆ జంతువు మనసు పోయి మానవ మనసు వచ్చిందంట. ఎప్పుడైతే ఆ మానవ మనసు వచ్చిందో అక్కడి నుంచి అతను చాలా విధేయతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 34వ వచనంలో, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆ సమయమున నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయువారిని నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొంది తిని. ఇలాగూ నెబుకద్నెజరుకు నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములు ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను అని ఈ యొక్క స్టేట్మెంటు రాజు ఇస్తూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా ఒక పశువులాగా ఉన్న వ్యక్తి అద్భుతంగా నిర్ణయ కాలం ఎప్పుడైతే వచ్చిందో తనకి ఆ మానవ బుద్ధి వచ్చింది. తరువాత తన స్థితి అంతా మరలా తన జీవితంలోనికి అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఈ లోకంలో మన స్కూల్కి వెళ్తాం, టీచర్స్ అల్లరి చేసే పిల్లల్ని పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. లేదా లెసన్లు సరిగ్గా చదవకపోతే వాళ్ళు
కొన్ని రాసుకురమ్మన్నా, అప్పచెప్పమన్నా, స్టోరీలు, మ్యాథ్స్ ఇవన్నీ చేయమంటే రాకపోతే టీచర్స్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు కదా. అవరంతా కూడా వాళ్ళ మోకాళ్ళ మీద ఉంచడం, లేదా నిలబడి ఆ యొక్క గంట అంతా కూడా నిలబడి ఆ లెసన్లు అవి వినటం, అవే రాయటం, కూర్చోకుండా నిలబడి అలాంటి పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళు బుద్ధి వచ్చి ఇక్కడి నుంచి అలా చేయకుండా, నెగ్లెక్ట్గా ఉండకుండా కష్టపడి చదువుతారు. వారి జీవితాలు మారితే వారి బ్రతుకుల్లో ఒక నూతనంగా ప్రవర్తించి మంచిగా చదువుకోవడానికి వాళ్ళకు ఒక ఆస్కారం వస్తుంది. ఇటువంటి పనిష్మెంట్ నేను తీసుకోకూడదు. అందరూ చాలా చక్కగా కూర్చుంటే నేను మోకాళ్ళ మీద ఉండాల్సి వచ్చింది, నేను నిలబడాల్సి వచ్చింది, అందరూ నన్ను హేళనగా చూస్తున్నారు అన్న ఫీలింగ్ ఆ విద్యార్థికి వచ్చి అప్పటి నుంచి తను చదువుకోవడానికి మరింత ఆసక్తి కనపరుస్తూ, తెలియకపోతే తెలుసుకుని మరి చదువుకునేలాగున కొంతమంది బిడ్డలకి, బుద్ధి కలిగిన బిడ్డలకి అటువంటి అవకాశం వస్తుంది. అలాంటి ఆలోచనలోకి వెళ్తారు. అదే మొండిగా ప్రవర్తించే వాళ్ళు చెప్పలేము. కానీ ఇక్కడ మాత్రం ఈ టీచర్స్ అనేవాళ్ళు బిడ్డల్లో, ఆ స్టూడెంట్స్లో ఒక మంచి మార్పు తీసుకురావడానికి వాళ్ళు కొంత శిక్ష, 1 గంట 2 గంటలు అలా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళా విద్యార్థులతో కలిసి వాళ్ళకి చక్కటి లెసన్ చెప్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలాగే మన దేవుడు, మన ప్రభువు తన బిడ్డలు పొరపాట్లు చేసినప్పుడు, దేవుని దృష్టికి అవిధేయంగా నడిచినప్పుడు, కొంతకాలం ఇలా ఇవ్వబడినప్పటికీ దేవుడు మరలా తిరిగి కరుణించే దేవుడు, మరలా వాళ్ళ పట్ల దయ చూపించే దేవుడు, మరలా వారిని జీవితాల్లోనికి వచ్చి దేవుడు వారి జీవితాలను కట్టే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే హబక్కూకు గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ దర్శనం విషయమున నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక జరుగును అని హబక్కూకు కూడా తన యొక్క పుస్తకంలో రాయటం జరిగింది, తన యొక్క లేఖల్లో రాయటం జరిగింది. కాబట్టి దేవుడు తగిన కాలమున తప్పక దర్శించే దేవుడు అనేది దేవుని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. అదేవిధంగా యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూస్తే 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తి, అప్పటి వరకు కూడా 38 సంవత్సరాలంటే దగ్గర 17,786 రోజులు ఎన్నో ఉంది. అన్ని రోజులు దినము కూడా తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఆ బెతస్దా అనబడిన కోనేటి దగ్గరకి ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిపినప్పుడు ఎవరు ముందు దూకుతారో, ఎవరు ముందు అందులో దిగుతారో వాళ్ళు స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. అయితే ఈ యొక్క 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి నిరుత్సాహం రాలేదు, చిరాకు రాలేదు, అనవసరంలో వెళ్ళిపోదామని అనుకోలేదు. అయితే ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అప్పటికి 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. తన కంటే ముందు అనేకులు వస్తున్నారు, తనకంటే ముందు వెళ్ళిపోయి దూకేస్తున్నారు, దిగేస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో అతనికి మనసు నిండా వేదన, బాధ, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నన్ను అందులో దింపేవాళ్ళు నాకు ఎవరూ లేరు అన్న బాధపడుతున్నప్పుడు దేవుడు తన దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే తన బాధ అంతా చెప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా తనని స్వస్థపరచడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నది అప్పటికి 38 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి దేవుడు నిర్ణయకాలం సమీపించింది. దేవుడే ఆ స్థలంలోకి వెళ్ళి, దేవుడే తన యొద్దకు వెళ్ళి, దేవుడే మాట పలికి ఆ బిడ్డను స్వస్థపరచడం జరిగింది. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా మనం కొత్త నిబంధనలో చూస్తాం, 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆయన వస్త్రాలను ముట్టగానే స్వస్థత వచ్చింది. 12 సంవత్సరాల నుంచి దయ్యం పట్టిన ఒక బిడ్డను మనం చూస్తున్నాం. దేవుడు దాని నుండి విడిపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రతి దానికి ఒక నిర్ణయం, ఒక విధానం ఉంది. ఆ యొక్క కాలం సంపూర్ణమైనప్పుడు, నిర్ణయ కాలం సమీపించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ సమయంలో దిగివచ్చి కరుణించి దయ చూపించి దాన్ని ఆదుకునే గొప్ప దేవుడుగా ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నిర్ణయ కాలంలో దేవుడు వస్తానని చెప్పాడు. అలాగనే ఆ మొదటి రాకడగా ఆయన గొర్రె పిల్లగా ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళాడు. అలాగే మళ్ళా రెండోసారి ఆయన మధ్యాకాశానికి వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్తానన్నాడు. ఆ లెక్కల ప్రకారంగా వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ మనం చూస్తుంటే కనుక లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనంలో కూడా 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలబడలేకపోతుందట. కిందకు వంగి కింద చూడటమే కానీ పైకి తలెత్తి చూసే అవకాశం తనకు లేదు. కానీ ప్రభువైన యేసు ఆ స్థలంలోకి వెళ్ళాడు. ఆ బిడ్డ ఎడల జాలి పడ్డాడు. ఆమె వెళ్ళి అయ్యా నన్ను స్వస్థపరచవా అని కూడా అడగలేదు. తన దీన స్థితిని చూసి దేవుడు తనకే ఇక నిర్ణయ కాలం వచ్చింది అని మనం అనుకోవాలి. ఆ సమయంలో దేవుడు తన యొద్దకెళ్ళి ఆ బిడ్డను బాగు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రీతిగా మనం చూస్తే కొన్ని అంకెలు, కొన్ని నంబర్లు, కొన్ని విధానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే మిరియామును కూడా మనం చూసినప్పుడు తనకి కుష్టి వ్యాధి వస్తుంది అని చెప్పినప్పుడు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన విధానం బట్టి దేవుడు ప్రత్యక్షపు గుడారం దగ్గరకు రమ్మని మిరియాముకి కుష్టి వ్యాధి అని వస్తుంది 7 దినాలు అని ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు అహరోను వెంటనే దేవుని పాదాల మీద పడిపోయాడు. అయ్యా నా సహోదరయ్యా అయ్యా అంటూ దేవుని బ్రతిమాలుకుంటే ఆయన 6 దినాలు ఈ సమాజానికి, ఈ యొక్క సర్వ సమాజానికి దూరంగా వెలుపల ఉంటుంది. తరువాత 7వ దినాన ఆమెకి స్వస్థత వస్తుంది, తిరిగి సమాజంలో కలుస్తుంది, సర్వ సమాజంలో కలిసి జీవిస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. అంటే మనం ఆయన పిల్లలం కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి పొరపాట్లు తప్పులు జరిగినప్పుడు ఆ కొంతగా శిక్షించినప్పటికీ దేవుడు అపారమైన ప్రేమ కనపరుస్తూ మనల్ని తిరిగి తన కృపలో ఆశీర్వదిస్తూ వస్తున్న విధానాన్ని మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో 102వ కీర్తన 13వ వచనంలో మనం చూసినట్టు ఇక్కడ దేవుడు లేచి సియోనును కరుణించేదను, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దేవుడు దయ చూపించే కాలం వచ్చినప్పుడు, దేవుడు దయ చూపించే కాలం రావటమే కాకుండా మనుషులు కూడా దేవుడు పరదేశులకి, దిక్కులేని వారికి, పేదవారికి పట్ల కూడా మీరు దయ కలిగి ఉండండి అని కూడా మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాం. అదే సునాద సంవత్సరం 6 సంవత్సరాలు మీ పొలాన్ని పండించుకోండి, 7వ సంవత్సరం వదిలేసేయండి, దాన్ని పేదలే కానీ ఆ పరదేశులే కానీ దాన్ని ఆ సంవత్సరం వాళ్ళు పండించుకుంటారు అని చెప్పడం జరిగింది. 6 సంవత్సరాలు మీ యొక్క పనివానితో పని చేయించుకోండి, మీ దాసునితో పని చేయించుకోండి, 7వ సంవత్సరం అతను విడుదల పొందుతాడు అన్నాడు. అంటే ప్రతి దానికి ఒక నిర్ణయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం ఎప్పుడైతే ముగించబడుతుందో అప్పుడు విడుదల ఉంటుంది అని దేవుడితో సెలవిచ్చి ఉన్నాడు. అయితే దేవుడు తన పిల్లల విషయాల్లో కూడా అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఎప్పుడైతే మన జీవితంలో ఆ నిర్ణయ కాలం సమీపించిందో అప్పుడు దేవుడే మన దగ్గరకు వచ్చి మనల్ని కరుణించి మన పట్ల దయ చూపించటమే కాకుండా ఎప్పుడైతే దయ చూపిస్తూ ఉన్నాడో అప్పుడట ఇవి 16వ వచనంలో ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన తన మహిమతో ఇంతకాలంగా ఏ సమస్య నుండి, ఏ బలహీనత నుండి, ఏ అవసరత నుండి వేచి ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, వేదనలో ఉన్నారో, సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారో, అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కృప దేవుడు అంటున్నారు ఆయన ప్రత్యక్షమై సియోనును కడతం మొదలుపెట్టాడట. దేవుడు ఏ కుటుంబంలో, ఏ హృదయంలో, ఎవరి జీవితంలో పనిచేస్తున్నాడో వారి యొక్క జీవితాలు క్రమక్రమముగా ఎంతగానో ఆశీర్వాదంతో నింపబడతా ఉంటాయి కదా. ఎవరో కాదు, మనం అబ్రహాముని చూస్తాం. ఒకప్పుడు ఆ బొమ్మలో అమ్ముకుని జీవనయానాన్ని గడిపే అబ్రహాము ఒక మహారాజుగా దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు తనతో ఉన్న తర్వాత అబ్రహాము ఎంతగానో ఒక మహారాజుగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి రాజులు అనబడి
అనబడిన వారే వచ్చి నీవు మా దేశం మీదకి రావద్దు, మా ప్రజల మీదకి రావద్దు, మాతో యుద్ధం చేయవద్దు, మాకు మీ దేశం మీదకి రాను అని మాకు ప్రమాణకం చేయమని ఆ ఇరుగు పొరుగునున్న రాజుల కూడా వచ్చి బతిమాలుకోవడం జరిగిందంటే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు తన మహిమతో ఎవరి జీవితంలోనికి దిగి వస్తారో వారి జీవితంలో అప్పటి వరకు ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఆశీర్వాదకరంగా కట్టే దేవుడుగా మనకు కనబడుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ దేవుడు సియోనును దర్శించినప్పుడు, దేవుడు ఆ యొక్క దేవుని పిల్లలను దర్శించినప్పుడు వారి జీవితాలను కట్టడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే వారి జీవితాలు కట్టడం ప్రారంభించబడిందో, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ వాళ్ళ జీవితాల్లో కనబడుతూ ఉందో, ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారో, అప్పటి నుండి కూడా అన్యజనులు కూడా ఆశ్చర్యపోతూ అన్యజనులు కూడా వీళ్ళకట లోబడతారట. అదే విషయాన్ని ఇక్కడ ఉంటుంది. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడుదురు. అన్యజనులు భయపడతారట. ఈ భూరాజులు, ఈ యొక్క భూమి మీద అధికారులు అనబడేవారు, రాజులు అనబడేవారు, మినిస్టర్లు అనబడేవాళ్ళు, ఈ అందరూ కూడా దేవుడు ఎవని పక్షంగా ఉన్నారో, దేవుడు ఎవరి జీవితాలని కడుతూ ఉన్నారో, ఎవరి జీవితంలో ఆయన ప్రత్యక్షతలు కనబడుతూ ఉన్నాయో వారిని బట్టి అన్యజనులు భయపడతారట, వారిని బట్టి భూరాజులే భయపడతారట. ఎంత గొప్ప కృప చూడండి. ఆ నిర్ణయ కాలం ఎప్పుడైతే సమీపించిందో దేవుని యొక్క కరుణ వాళ్ళ మీదకి దిగి వచ్చింది, దేవుని యొక్క దయ వారి మీదకి దిగి వచ్చింది, దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీదకి దిగి వచ్చింది. దేవుడు వారిని కట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళు బలహీనంగా ఉన్నారా, రోగముతో ఉన్నారా, వేదనతో ఉన్నారా, వారి శరీరాన్ని ముట్టి బాగు చేస్తున్నాడు. వారి ఆర్థిక పరిస్థితులన్నిటిని మెరుగుపరుస్తున్నారు. వారి యావత్ బాధల్లో నుండి వాళ్ళని విడిపించి ఆశీర్వాదకరంగా కడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగారట. నా ప్రార్థనలు ఎవరు వింటారు, నా స్థితిని ఎవరు చూస్తారు, అయ్యో అయ్యో దిక్కుమాలిన వారిమని రోధిస్తూ బాధతో వేదనతో నలిగిపోయే ప్రతి హృదయంతో దేవుడు ఈరోజు అంటున్నాడు, నేను మీ ప్రార్థనలు వింటున్నానని, నేను మీకు సహాయం చేస్తానంటూ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి వారికి ఒక నిర్ణయ కాలం వచ్చేసింది. దేవుడు ఆ నిర్ణయించిన సమయం వచ్చింది. ఆయన కరుణకు మీరు పాత్రులుగా అవుతున్నారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కోర్చబడినట్లు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లుగా చెరసాల్లో ఉన్న వారి మూలుగులను వినుటకు, సావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూసిస్తున్నాడు. నా ప్రార్థన వినే వాళ్ళు లేరు, నా స్థితిని చూసి సహాయం చేసేవాళ్ళు లేరని బాధపడే విషయాల్లో దేవుడు అంటున్నాడు, నేను ఆకాశం నుండి నీ వైపు చూస్తున్నాను, నీ ప్రార్థనలు వింటున్నాను, నిన్ను తొంగి చూస్తున్నాను అని దేవుడు సెలవిచ్చటమే కాకుండా మీ ప్రతి అవసరతను ఆయన కడుతూ ఉన్నాడు, మీ జీవితాలను కడుతున్నాడు. ఇక భయపడకుండా దేవుడు ఈరోజు నీతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నిర్ణయ కాలం వచ్చింది, ఆయన నిన్ను కరుణిస్తున్నాడు, ఆయన నేను పట్ల దయ చూపిస్తున్నాడు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావా? ఒక రహస్య గ్లోరీ హల్లెలూయా అన్నాన్ని జ్ఞాపకం చేసుకో. తనకు ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఆమె అద్భుతంగా తల్లి అయ్యింది, మంచి బిడ్డకి ఆ బిడ్డను దేవునికి సమర్పించింది. కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క నిర్ణయ కాలం నీకు సమీపించిందని గుర్తెరుగు. అయితే దేవుడు ఇక్కడ అంటున్నారు, తన బిడ్డలను కరుణించి దయ చూపించే కాలం వచ్చింది. యెహోవా సియోనును కట్టి దాన్ని మహింపరుస్తూ ఉన్నాడు. అన్యజనులందరూ భయపడుతూ భూరాజులు సహితం నిన్ను చూసి భయపడేలాగన తన కార్యాలు మీ జీవితాల్లో, మన జీవితాల్లో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నిన్ను హెచ్చించి, మీ జీవితాలను హెచ్చించి, మీ ద్వారా ఇంకా అనేకుల్ని కూడా విడిపించగలిగే రీతిలో ప్రభు తన యొక్క హస్తం
మనకు తోడుగా ఉంచటమే కాకుండా ఆయన మన జీవితాల్లో తన ప్రత్యక్షత కనపరుస్తూ ఉన్నాడు. తండ్రి తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు అయ్యున్న దేవా, మహోన్నతుడానికే స్తోత్రాలయ్యా. ప్రభా అయ్యా, ప్రతి బిడ్డలు మీరు దర్శించండి నాయన. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, విన్న ప్రతి మాట కూడా ప్రతి హృదయాన్ని వెలిగించగలిగినట్లుగా నాయన, ప్రతి హృదయాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడేలాగున ప్రభా, ఈ మాటలు వారి జీవితాల్లో ప్రజ్వలిల్లేలాగున ప్రభా, వారి జీవితాలు కనికరించబడేలాగున, వారి యొక్క ప్రతి పరిస్థితులు అయా నీ మహిమకరమైన నీ ప్రత్యక్షతను కనపరిచి గొప్ప విడుదల, ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం ప్రతి వారికి మా అందరికీ మీరు దయచేయమని మా రక్షకుడయ్యన్న యేసయ్య శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంగా బ్రతిమలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.